లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. నమస్తే, వెల్కమ్ టు అదాన్. నేను మీ సత్య. ఈరోజు ఏదైతే ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడ్డదో అందులో 8 మంది క్లీన్ షీట్ ఇవ్వడం జరిగింది. అలాగే జగిత్యాల ఎమ్మెల్యేకి కూడా దాన్ని క్లీన్ షీట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మిగిలింది ఇద్దరు మాత్రమే. ఒకడు కడియం శ్రీహరి గారు, దానం నాగేందర్ గారు. వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు విషయంలో ఉప ఎన్నిక వస్తే దీన్ని తట్టుకునే శక్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా లేదా అనే విషయం పైన చర్చించడానికి డి నాగేష్ గారు, మాదాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే సత్య అన్న, ఇప్పుడు ఈరోజు ఎవరైతే కేపీ వివేకానంద పెట్టిన కేసు ఏదైతే ఉందో, స్పీకర్కి ఇచ్చిన కేసు, ఆ కేసు పైన విచారణ అంతా కంప్లీట్ చేసుకొని ఈరోజు ఆయన ఉన్న ఫార్మాలిటీస్ అన్ని క్లియర్ చేసుకొని 8 మంది క్లీన్ షీట్ ఇచ్చింది కదా. ఇప్పుడు కడియం శ్రీహరిది ఈరోజు బయటికి రావాల్సి ఉండే, అంటే క్లీన్ షీట్ రావాల్సి ఉండే, రాలేదు అనుకోండి. ఆయన పార్టీలో చేరాడా, లేకపోతే ఆయన ఉంటే ఒకవేళ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందా? సత్య, ఇప్పుడు బై ఎలక్షన్స్ ఓవరాల్గా నేను బై ఎలక్షన్ని ఉద్దేశించి మాట్లాడతాను. బై ఎలక్షన్ ఏ సమయం వచ్చినా ఫస్ట్ అయితే రాదు. ఎందుకంటే హిస్టారికల్గా నువ్వు చూసుకుంటే సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్లో లేనిది అది పవర్. ఏమైనా ఉంటే స్పీకర్ ఈజ్ ద అల్టిమేట్ అథారిటీ హూ కెన్ డిసైడ్ ఆన్ ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ. అయితే దాంట్లో భాగంగా ఎంక్వైరీ జరుగుతుంది. ప్రతి ఒక్క పార్టీ ఎమ్మెల్యేలు నేను వాళ్ళ పార్టీలోనే బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్పుకుంటున్నారు. ఫైన్. కాంగ్రెస్ పార్టీతో అసోసియేషన్లో ఎందుకు ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న అద్భుతమైన ప్రో పీపుల్స్ పాలసీని ఉద్దేశించి వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ మేల్ కోసం ఉన్నారు. ఇక్కడున్న లీడర్షిప్ నాయకత్వానికి నమ్మి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో యథావిధిగా మంచి పనులు జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఒకవేళ బై ఎలక్షన్ వర్స్ట్ కేసులో వస్తే ఎక్కడొచ్చినా, నువ్వు అన్నట్టు స్టేషన్ గన్పూర్ కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, ఎక్కడొచ్చినా కాంగ్రెస్ పార్టీ ఫుల్ మెజారిటీతో గెలుస్తుంది. ఎందుకంటే రీసెంట్ పాస్ట్లో జరిగిన ఇండిపెండెంట్ సర్వేలు కావచ్చు, నవీన్ యాదవ్ గారి బై ఎలక్షన్ రిజల్ట్ కావచ్చు, రైట్, ఇవన్నీ చాలా ప్లస్ అయిపోతాయి గవర్నమెంట్కి. అందులో చూసారుగా పర్ఫార్మెన్సెస్. సో డెఫినెట్గా బై ఎలక్షన్ వస్తే అది కాంగ్రెస్ గవర్నమెంట్, ప్రో గవర్నమెంటే ఉంటుంది. అట్లా అనుకుంటే ఇప్పుడు మొన్న జరిగిన మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు ఇచ్చిన సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో 11,000 మందిలో 4,800 మంది టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు కదా, దానిపైన మీరు ఏమంటారు? మరి ఏమంటాం, దానికి మెజారిటీ మాదే కదా విక్టరీ. ఇప్పుడు మంచి పనులు చేసినప్పుడు ఆ 4,000 ఎందుకు మళ్ళీ? లేదు సత్య, ఇప్పుడు పార్టీ అనేది ఇప్పుడు కాంగ్రెస్ ఒకప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మా 19 ఎమ్మెల్యేస్ లేరా? అసలు ఉండొద్దా? అలా కాదు, ఇది డెమోక్రటిక్ సిస్టమ్ సత్య. దీంట్లో భాగంగా ఇప్పుడు 75% విక్టరీ చేసుకున్న పార్టీని అప్రిషియేట్ చేస్తావా? 25% ఏదో చస్తూ బతుకుతున్న పార్టీ గురించి మాట్లాడదామా? యాక్చువల్లీ ఇప్పుడు ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ గారు వేస్తున్న డ్రామాల వల్ల ఈ నంబర్ వాస్తవానికి చాలా పెద్దదేమో. వాళ్ళు తెలంగాణ భవన్ తీసుకొచ్చి సన్మానం చేస్తున్నారు వాళ్ళ సర్పంచ్ని. ఎందుకు తెలుసా? అదంతా ఓ మిస్ఇన్ఫర్మేషన్. తెలంగాణ సమాజానికి ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికే చేస్తున్నారు వాళ్ళు. ఒకవేళ వాస్తవానికి తెలంగాణ ప్రజల మీద వాళ్ళకి మంచి అభిప్రాయం ఉంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ వచ్చి తెలంగాణ ఎమ్మెల్యేలు టీమ్ మెంబర్స్గా ఉండి గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయమని చెప్పు. ఏమైనా అన్యాయాలు, తప్పులు జరుగుతున్నాయంటే మారిన వాళ్ళ అసెంబ్లీ పవిత్రమైన ప్లేస్కి వచ్చి మాట్లాడమని చెప్పు. ఇవి మీడియాల ముందు వేషాలు వేస్తూ ఉంటారు. నేను ఇందాక చెప్పా, వాళ్ళంతా ఆర్టిస్టులు సత్య. హరీష్ కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, 11 ఎవరైతే మారిన కొంతమంది ఏదైతే ఉన్నారో అందరూ కూడా మేము పార్టీ అభివృద్ధి కోసం పోయినామంటున్నారు. ఒక్క దానం నాగేందర్ గారు తప్పితే మిగతా వాళ్ళందరూ నేను నిలబడి గెలుస్తాను, నాకు ఆ దమ్ముంది, నేను రాజీనామా కూడా చేస్తాను అనే ధైర్యంతో. మిగతా వాళ్ళు ఎందుకు చెప్పలేదు అంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన నమ్మకం లేదా, లేకపోతే మీరు పని కరెక్ట్గా చేయట్లేదా? ఈ క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేసినావు అంటే, ఫస్ట్ వాళ్ళు వచ్చిందే మా గవర్నమెంట్ కాన్ఫిడెన్స్ మీద. గవర్నమెంట్ మంచి పనులు చేస్తుంది, వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో లబ్ధి పొందాలన్న కోణంలో వచ్చిర్రు. ఓకే, ఇప్పుడు దానం నాగేంద్ర గారు ఇండిపెండెంట్గా గెలుస్తారు అంటే ఆయన ఇండివిజువల్ కెపాసిటీ ఎప్పటి నుంచో ఆయన గెలుస్తున్నారు కాబట్టి అక్కడ న్యూయాన్సెస్ అన్ని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన కలిసి వస్తాయని. కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయట్లేదు కాబట్టి మేము బీఆర్ఎస్లోనే ఉండమని చెప్పుకుంటున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు. మరి దాని మీద ఎట్లా స్పందిస్తారు? అలా కాదు, ఇలా ఎందుకు చూడవద్దు. బీఆర్ఎస్ నాయకత్వం మీద వాళ్ళకి నమ్మకం లేక బయటికి ఉండి మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం, కాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్లో కోఆర్డినేషన్లో ఉన్నారు అంటున్నారంటే బీఆర్ఎస్కి సిగ్గుచేటుగా. బీఆర్ఎస్ లీడర్షిప్కి దమ్ముంటే డిస్క్వాలిఫై చేయమని చెప్పు, కోర్టుకు వెళ్ళమని చెప్పు.
అదిగా వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు పార్టీ అనేది ప్రైమరీగా, ఇండివిజువల్తో పార్టీ ఉండదుగా. పార్టీ నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? పార్టీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్లు. వాళ్ళు ఎవరు? ఒకటే కుటుంబం కదా. వాళ్ళు నిర్ణయం తీసుకొని డిస్క్వాలిఫై చేయమని చెప్పు, కోర్టుకు వెళ్ళమని చెప్పు. అది కదా ప్రాసెస్. అంతేగాని ఇవన్నీ డ్రామాలు సత్య. పొలిటికల్గా ఎవరైతే పొలిటికల్ అవేర్నెస్ ఉంటుందో, ఎవరైతే ఎడ్యుకేటెడ్, వెల్ ఎడ్యుకేషన్, ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే బీటెక్ చదివితే ఎడ్యుకేటెడ్ కాదు సత్య. ఎడ్యుకేషన్ ఈజ్ అప్లైడ్ ఓరియంటెడ్ ఉండాలి. మనం చదువుకున్న జ్ఞానంలో ఎంతవరకు వాస్తవం, యూనివర్సల్ ఫ్యాక్ట్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది అన్నది తెలుసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. బీఆర్ఎస్ ఎట్లా చెప్తుందో, అబద్ధాలు నిజాల్లాగా ఎంత ఈజీగా ప్రజెంట్ చేస్తుందో. వాళ్ళ ఆర్టిస్టులు సత్య, వాళ్ళ దగ్గర వాళ్ళకి అవార్డ్ ఫంక్షన్ పెట్టాలి ఒకటి. అబద్ధాన్నైనా సరే అద్భుతంగా ప్రజెంటేషన్ చేయాలి అంటే అది బీఆర్ఎస్ నాయకత్వం, స్పెషల్లీ హరీష్ రావు గారి నుంచి, కేటీఆర్ గారి నుంచి నేర్చుకోవాలి. ఇప్పుడు అదే మీరు వాళ్ళ కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తిని పెంచి పోషిస్తున్నారని చెప్తున్నారు. ఆ పర్సన్ వచ్చేసి కవితక్కని. మరి దీన్ని మీరు సమర్థిస్తారా? నాకు తెలియదు, వాళ్ళు చెప్తున్నారు అట్లా. అవును. అయితే ఎవరు? రఘునందన్ రావు గారే మాట అన్నారు. అవునా? ఆమె పెంచి పోషిస్తున్నాడు, వాళ్ళ సొంత చెల్లి కంటే ఎక్కువ చూసుకుంటున్నాడు. మరి దీన్ని మీరు ఎట్లా స్పందిస్తారన్న? ఆయన చెప్తున్నాడు కదా, రఘునందన్ రావు గారు చెప్పారు, నా హస్బెండ్ని ఫోన్ ట్యాపింగ్ చేశారు, విన్నారు. మరి వీళ్ళు డైరెక్ట్గా ఆయన పేరు చెప్తున్నారు కదా, మరి మీరెందుకు ఆయన వేరే పార్టీ అంటున్నారు? అదేనేమో. ఇప్పుడు సెంట్రల్ మొన్న లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్నప్పుడు మేమే విడిపించినామని చెప్పండి, అది ఇంకా బాగుంటుంది కదా చెప్తే. ఏం సత్య, నమ్మే ఈ ముందు ప్రజలు ఏదో వింటున్నారని ఏమైనా చెప్పొచ్చా? మేమెందుకు చేస్తాం? ఆమె రెబల్ అవుట్ అయింది. ఎందుకు రెబల్ అవుట్ అయిందంటే ఆ ఫ్రస్ట్రేషన్ ఒకటి ఉంటుంది చూడు పార్టీలో. అవాస్తాలు ఎన్ని అవాస్తాల మధ్యలో ఆమె ఉండలేకపోయింది. ఆమెకు రాజకీయ ఆస్పిరేషన్ ఉంది, వీళ్ళు నన్ను ఎదగనీయరు అని ఆమె బయటికి వచ్చి ఆమె కౌంటర్ తీసుకుంటుంది. దానికి మేమెందుకు పంచి పంపిస్తున్నాం? ఆమెకు పెంచి పోషించి ఈ స్థాయికి తీసుకొచ్చిందే బీఆర్ఎస్. ఇప్పుడు ఆమె సపరేట్ లైన్ తీసుకుందంటే వాళ్ళ గుడ్ లకా బ్యాడ్ లకా అది వాళ్ళు తెలుసుకోవాలి, కానీ పక్కన వాళ్ళ మీద నింద వేయవద్దు. ఎవరు వేస్తున్నారో అది వాళ్ళ ఇండివిజువల్ ఆస్పెక్ట్ వదిలేద్దాం. ఓకే. ఇప్పుడు స్టేషన్ గన్పూర్ కానీ ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే ఎదుర్కొంటారా? 100% ఎదుర్కొంటాం. వస్తే మాక్ మై వర్డ్, బీజేపీ గోవాలో కావచ్చు, రైట్, ఒకప్పుడు మధ్యప్రదేశ్లో కావచ్చు, మొన్న మహారాష్ట్రలో ఒకప్పుడు ఏక్నాథ్ షిండే కావచ్చు, బై ఎలక్షన్ జరిగాయా? బీజేపీ అసలు ఎలా లాక్కుంది ఎమ్మెల్యేలని శివసేన నుంచి, తెలుసు కదా. ఇవన్నీ ఎగ్జాంపుల్సే కదా. గోవాలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే, మధ్యప్రదేశ్లో ఉండే, ఈవెన్ మహారాష్ట్రలో ఉండే. ఇప్పుడు ఏం జరిగింది? వాళ్ళు బీజేపీ వాళ్ళు తీసుకున్నారు, మరి డిస్క్వాలిఫై చేసి మళ్ళీ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ అయినా అప్పుడు కూడా సుప్రీంకోర్టు అన్నది టైమ్లీ డిసిషన్ తీసుకోండి స్పీకర్ గారు అని. అది స్పీకర్ గారి అల్టిమేట్ అథారిటీ. ఒకవేళ స్పీకర్ హిస్టారికల్గా ఒక కొత్త వర్డిక్ట్ వచ్చినా, బై ఎలక్షన్ వచ్చినా అది కాంగ్రెస్ గవర్నమెంట్ గెలుస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.